మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఇప్పటి వరకు 4, 5, 6 తరగతుల యొక్క సైన్స్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు 7వ తరగతి సైన్స్ నుంచి రేపటికి అయితే వీడియోలు అయితే ఉంటాయండి. మరి నార్మల్ బిట్లు అయితే కాదు, వీడియో మొత్తం చూడండి. ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో బిట్లు ఉన్నాయి అనిపిస్తేనే తప్పనిసరిగా లైక్ చేయండి, లేవంటే మాత్రం పర్వాలేదు, లైక్ చేయకపోయినా పర్వాలేదు. ఓకే, లేట్ లేకుండా టాపిక్ వెళ్ళిపోదాం. మొదలు పెట్టి చూద్దామండి. కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. ఏ, పత్రాలతో పాటు మొక్కలోని ఇతర ఆకుపచ్చని భాగాలలో కూడా ఈ కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. బి, ఎరుపు గోధుమ రంగు పత్రాలలో పత్రహరితం ఉండదు కాబట్టి ఈ క్రియ అంటే కిరణజన్య సంయోగ క్రియ జరగదు. పై వాటిలో సరైనవి ఏవి? మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సమాధానం తెలియజేస్తున్నాను. సమాధానం ఏ మాత్రమే సరైనది. ఇక్కడ ఎరుపు గోధుమ రంగు పత్రాల్లోని పత్రహరితం ఉండదు కాబట్టి ఈ క్రియ జరగదన్నాం, కానీ ఇది రాంగ్ అండి. మరి ఆ చెట్టు అనేది గోధుమ రంగు పత్రాలు, ఎరుపు రంగు పత్రాలు ఉన్నటువంటి చెట్టు ఎదుగుతుంది అంటే అక్కడ పత్రహరితం ఉంది, దానికి ఎదుగుదల జరుగుతుంది అని అర్థం. కానీ ఆ పత్రహరితం అనేది కొద్దిగా లోపలికి ఉంటుందండి, పైన ఎరుపు రంగు వర్ణద్రవ్యం అడ్డుగా వస్తుంది అనమాట, కానీ పత్రహరితం అనేది ఉంటుందన్నమాట. రెండో బిట్టు, క్రింది వాటిని జతపరచండి. కస్కోట, పిచ్చర్ మొక్క, పుట్టగొడుగు, లైకెన్. వీటిని మనము జతపరచాల్సి ఉంటుందండి. సమాధానం చూద్దామండి. 1C ఆన్సర్, 1C, 2A, 3B, 4D. కస్కోట అంటే ఒక పరాన్నజీవి. ఇది ఒక చెట్టు లోపల, చెట్టు మీదనే ఎరుపు రంగు తీగలా ఉంటుందండి, కాబట్టి ఇది పరాన్నజీవి. 2A పిచ్చర్ మొక్క అనేది కీటకాహార మొక్క. పుట్టగొడుగు పూతికాహారి, ఇది మనకు తెలిసిందే. లైకెన్ అనేది దీన్ని సహజీవనం అండి. ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి. క్రింది వాక్యాలలో సరికాని దానిని గుర్తించండి. మొక్కలు వాయు రూపంలో ఉన్న నత్రజనిని నేరుగా శోషించుకోలేవు. రైజోబియం బ్యాక్టీరియా వాయు నత్రజనిని నైట్రేట్లుగా మారుస్తుంది. పప్పుధాన్యాలు లెగ్యుమినేసి కుటుంబానికి చెందినవి కావు. లెగ్యుమినేసి మొక్కలు పెరిగే నేలలో నత్రజని ఎరువులు కలపనవసరం లేదు. సమాధానం, పప్పు ధాన్యాలు లెగ్యుమినేసి కుటుంబానికి చెందినవి కాదు అని ఇచ్చాడు. ఇది సరికాదండి, ఇది లెగ్యుమినేసి కుటుంబానికి చెందినవే. చూద్దాము. మిగతా 3 కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. మొక్కలు వాయు రూపంలో ఉన్న నత్రజనిని నేరుగా శోషించుకోలేవు. మరి వాయు రూపంలో ఉన్న నత్రజనిని ఏం చేస్తాయి? రైజోబియం బ్యాక్టీరియా ఈ వాయు నత్రజనిని నైట్రేట్లుగా మారుస్తుందండి. మరి ఎక్కడైతే ఈ నైట్రేట్లు, ఈ పప్పు ధాన్యాలు ఉన్నాయా అంటే లెగ్యుమినేసి మొక్కలు పెరిగే నేలలో ఆటోమేటిక్గా నత్రజనిని అవి తయారు చేసుకుంటాయి కాబట్టి నత్రజని ఎరువులు కలపనవసరం లేదండి. నెక్స్ట్, మానవుని దంతాలకు సంబంధించి జతపరచండి. ఒక దవడలో ఉన్నవండి. ఒక దవడలో ఎన్ని దంతాలు ఉంటాయి, వాటిని మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది 16 ఉంటాయి, మొత్తం 32 కాబట్టి 16 ఉంటాయి. వాటిలో మ్యాచింగ్ అయితే చేయాలండి. కొంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు. సమాధానం 1B, 2C, 3D, 4A. కొంతకాలు 4, రదనికలు 2, అగ్రచర్వనకాలు 4, చర్వనకాలు 6. ఇవి మ్యాచింగ్ అండి. 5వది, క్రింది వాక్యాలను పరిశీలించండి. జీర్ణాశయం ఆకారం చదునైన జేలాగా ఉంటుంది. ఇది ఆహార నాళంలోనే
అత్యంత విశాలమైన భాగం. చిన్నప్రేగు సుమారుగా 1.5 మీటర్ల పొడవు ఉంటుంది. సరైనవి ఏవి? సమాధానం ఏబి సరైనవి. ఏబి మాత్రమే సరైనది. చిన్నపేగు సుమారు 1.5 మీటర్ల పొడవు ఉంటుంది అనేది సరికానిది. నెక్స్ట్, కింది వాటిలో గ్రంథులు మరియు అవి స్రవించే రసాలకు సంబంధించి సరికాని జత ఏది? క్రింది వాటిలో గ్రంథులు మరియు అవి స్రవించే రసాలకు సంబంధించి సరికాని జతం. కాలేయం పైత్యరసం, క్లోమం క్లోమరసం, లాలాజల గ్రంథులు లాలాజలం, పిత్తాశయం ఆంత్రరసం. సమాధానం పిత్తాశయం ఆంతర్రసం అనేది సరికాని జత అండి. పిత్తాశయం. ఏడవ చూద్దామండి. నెమరు వేసే జంతువులకు సంబంధించి కింది వాక్యాలను గమనించండి. ఇవి గడ్డిని త్వరగా మింగి ప్రథమ అమాశయంలో నిల్వ చేస్తాయి. ప్రథమ అమాశయంలో ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. పాక్షికంగా జీర్ణమైన ఈ ఆహారాన్ని కడ్ లేదా కద్ అంటారు. సరైనవి ఏవి? సమాధానం ఏ మరియు సి సరైనవి. మరి ప్రథమ అమాశయంలో ఆహారం పూర్తిగా జీర్ణం అవుతుంది అనేది సరికానిదండి. మరి ఈ యొక్క నెమరు వేసే జంతువుల్లో ఆహారం పూర్తిగా ఎక్కడ జీర్ణం అవుతుందో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి. క్రింది వాటిని జతపరచండి. ఆహార భాగాలు మరియు వాటి జీర్ణక్రియ యొక్క అంత్య ఉత్పత్తులని మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు వాటి యొక్క అంత్య ఉత్పత్తుల్ని మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సమాధానం రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ 1C 2A 3B. కార్బోహైడ్రేట్లు అంటే గ్లూకోజ్ వంటి చక్కెరలను ఉత్పత్తి చేస్తాయండి. ప్రోటీన్లు అమైనో ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. కొవ్వులు ఫ్యాటీ ఆమ్లాలు మరియు గ్లెజరాలను ఉత్పత్తి చేస్తాయి. చాలా చాలా టఫ్ బిట్స్ అండి. మీకోసం ఇంత ఈజీగా ప్రతి బిట్టు మ్యాచింగ్ కానీ క్రింది వాటిలో సరైనది కాదేటి ఇలాగా అన్ని టఫ్ బిట్లనే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు గమనించగలరు. చిన్నపేగు మరియు దాని విధులకు సంబంధించి సరికాని వాక్యం ఏది? చిన్నపేగు మరియు దాని విధులకు సంబంధించి సరికాని వాక్యం ఏది? దీని లోపల గోడలు వేల కొద్ది చోషకాలను కలిగి ఉంటాయి. చిన్నపేగు లోపలండి. చోషకాలు జీర్ణమైన ఆహారాన్ని గ్రహించడానికి ఉపరితల వైశాల్యాన్ని తగ్గిస్తాయి. చోషకాల ద్వారా శోషించబడిన ఆహారం రక్తనాళాల్లోకి వెళుతుంది. శోషించిన ఆహారం సంక్లిష్ట పదార్థాల నిర్మాణానికి ఉపయోగపడటాన్ని స్వాంగీకరణం అంటారు. ఇందులో సరికానిది ఏది? ఇప్పుడు తెలుస్తుంది అనమాట మన యొక్క డెప్త్ ఏంటి అని. సమాధానం చోషకాలు జీర్ణమైన ఆహారాన్ని గ్రహించడానికి ఉపరితల వైశాల్యాన్ని తగ్గిస్తాయి అనేది సరికాందండి. మిగతా 3 కూడా సరైనవే. 10వది, అమీబాకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది? ఇది ఒక బహుకణజీవి అంటే రాంగ్ కదా, ఏకకణజీవి కదా. ఓకే. ఆహార సంగ్రహణకు మిథ్యాపాదాలను ఉపయోగిస్తుంది. ఆహారం రిక్తికలో జీర్ణమవుతుంది. సమాధానం చూద్దామండి. ఆన్సర్ ఆప్షన్ బి, సి మాత్రమే సరైనవి. ఇక్కడ ఆహార సంగ్రహణకు మిథ్యాపాదాలను ఉపయోగిస్తుంది, సరైనదే. ఆహారం రిక్తికలో జీర్ణం అవుతుంది, ఇది కూడా సరైనదే. 11వది, ఆహారం తినే పద్ధతులకు సంబంధించి జతపరచండి. సముద్ర నక్షత్రం, కొండ చిలువ, జలచరాలు, తేనెటీగలు ఇవి ఏ విధంగా ఆహారాన్ని తింటాయి అనేది చూద్దాం. సమాధానం 1C 2A 3B 4D. సముద్ర నక్షత్రం అంటే కరపరాన్ని తెరిచే మృదువైన జంతువుని తినడం. కరపరాన్ని తెరిచి
మృదువైన జంతువును తినడం, కొండచిలువ మింగేయడం, జలచరాలు వడపోసుకొని తినడం, తేనెటీగలు మకరందాన్ని పీల్చడం. 12వది క్రింది వ్యాఖ్యలను చదవండి. మానవులతో సహా అనేక జంతువులు సెల్యులోజ్ను సులభంగా జీర్ణం చేసుకుంటాయి. మానవులతో సహా అనేక జంతువులు సెల్యులోజ్ను సులభంగా జీర్ణం చేసుకుంటాయి. బి గుర్రము, కుందేలు వంటి జంతువులలో ఆహారవాహిక చిన్న పేగుల మధ్య అందనాళం ఉంటుంది. ఆహారవాహిక చిన్న పేగుల మధ్య అందనాళం ఉంటుంది. సమాధానం బి మాత్రమే సరైంది. మానవులతో సహా అనేక జంతువులు సెల్యులోజ్ను సులభంగా జీర్ణం చేసుకుంటాయి అనేది రాంగ్ ఆన్సర్ అండి. ఎందు గురించి అంటే మనుషులు గడ్డిలో ఉన్నటువంటి సెల్యులోజ్ను జీర్ణం చేసుకోలేవండి. ఇదే గుర్రము, కుందేలు వంటి జంతువుల్లో ఆహారవాహిక చిన్న పేగుల మధ్య ఈ యొక్క అందనాళం ఉంటుంది. ఇది సరైనదేనండి. నెక్స్ట్ జీర్ణ వ్యవస్థలోని భాగాలను వాటి లక్షణాలతో జతపరచండి. కాలేయం, క్లోమం, పెద్ద ప్రేగు, జీర్ణాశయం. ఇవి తయారు చేయడం చాలా టైం పట్టిందండి, అందుకే 2 days నుంచి నేను వీడియో చేయలేదు. కాలేయం, క్లోమం, పెద్ద ప్రేగు, జీర్ణాశయం ఇలాంటి ఇస్తే తెలుస్తుందండి. సమాధానం 1B, 2A, 3D, 4C. కాలేయం శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం. క్లోమం మేగడ వర్ణం గల గ్రంథి క్లోమం. మేగడ వర్ణం గల గ్రంథి క్లోమం. పెద్ద ప్రేగు ఇది ఏం చేస్తుందంటే నీరు, ఖనిజ లవణాల శోషణ చేస్తుందండి. జీర్ణాశయం ఆహారాన్ని ఆమ్లయుతం చేయడం. ఇది జీర్ణాశయం యొక్క పని. 14వది కరణజన్య సంయోగ క్రియకు సంబంధించి సరికాని వాక్యం ఏది? పదార్థాలలో పిండి పదార్థం తయారీ ఈ క్రియకు నిదర్శనం. పత్రాలలో పిండి పదార్థం తయారీకి ఈ కరణజన్య సంయోగ క్రియ నిదర్శనం. ఆక్సిజన్ వాయువు ఉత్పత్తి అవుతుంది. కరణజన్య సంయోగ క్రియ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. సౌరశక్తి పత్రహరితం ద్వారా గ్రహించబడుతుంది. సమాధానం కిరణజన్య సంయోగక్రియ జరిపేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది అనేది సరైనదండి. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ రొట్టె ముక్కపై బూజులాగా కనిపించేవి శిలీంధ్రాలు. శైవలాలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. సరైనవి ఏవి? ఆన్సర్ ఏ మరియు బి రెండు సరైనవే. ఇక్కడ మళ్ళీ చూద్దామండి. రొట్టె ముక్కపై బూజులాగా కనిపించేవి శిలీంధ్రాలు. శైవలాలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమ ఆహారాన్ని తమే తయారు చేసుకుంటాయి. రెండు కూడా సరైనవే. 16వది మొక్కలలో పోషణకు సంబంధించి జతపరచండి. కార్బోహైడ్రేట్లు, పత్రాలు, మాంసకృతులు, ఆకుపచ్చని మొక్కలు. సమాధానం 1B, 2C, 3D, 4A. కార్బోహైడ్రేట్లు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. పత్రాలు ఈ పత్రాలు మనం ఏమంటాము? ఆహార కర్మాగారాలు అని పిలుస్తుంటారండి పత్రాలను. మాంసకృతులు ఇందులో నత్రజని సంబంధిత అంశాన్ని కలిగి ఉంటుంది. ఆకుపచ్చని మొక్కలు స్వయం పోషకాలు. జీర్ణాశయం పనితీరు గురించి 1882లో పరిశోధనలు చేసినటువంటి డాక్టరు ఇక్కడ మరియు పేషెంట్ జత ఏది? జీర్ణాశయం పనితీరు గురించి 1882లో ఒక డాక్టరు పనిచేశారు.
అతనితో పాటు పేషెంట్ కూడా ఉంటారు, వాళ్ళ జతను రాయాలి మనం. చూద్దాం ఇప్పుడు. సమాధానం డాక్టర్ విలియం బ్యూమాంట్. ఈ డాక్టర్ పేరు ఏం పేరు? డాక్టర్ విలియం బ్యూమాంట్. అలాగే అలెక్సిస్ సెయిన్ మార్టిన్, వీళ్ళిద్దరి జత అండి. జీర్ణాశయం పనితీరులో 1882లో పరిశోధనలు జరిగాయి. డాక్టర్ పేరు బ్యూమాంట్, పేషెంట్ పేరు మార్టిన్. నెక్స్ట్ డయేరియా. నీళ్ల విరేచనాలకు సంబంధించి సరికానిది ఏది? నీళ్ల విరేచనాలకు సంబంధించి సరికానిది ఏది? ఇది ఆహారం విషతుల్యం కావడం వల్ల వస్తుంది. ఇది అజీర్తి వల్ల కూడా సంభవించవచ్చు. వ్యాధి వచ్చినప్పుడు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఓఆర్ఎస్ ఇవ్వాలి. ఈ వ్యాధి వచ్చినప్పుడు రోగికి నీరు అస్సలు ఇవ్వకూడదు. సమాధానం ఆప్షన్ డి, ఈ వ్యాధి వచ్చినప్పుడు రోగికి నీరు అస్సలు ఇవ్వకూడదండి. ఇది సరికాని వాక్యం. 19వ క్రింది వాక్యాలను గమనించండి. ఏ, శ్వాసనాళం నాసికా రంధ్రాల నుండి ఊపిరితిత్తులకు గాలిని చేరవేస్తుంది. బి, మనం మింగేటప్పుడు కవాటం ఆహార నాళాన్ని మూసివేసి గాలిని మాత్రమే లోపలికి పంపుతుంది. సరైనవి ఏవి? సమాధానం ఏ మాత్రమే సరైందండి. శ్వాసనాళం నాసికా రంధ్రాల నుండి ఊపిరితిత్తులకు గాలిని చేరవేస్తుంది, సరైంది. మనం మింగేటప్పుడు అంటే ఆహారం అండి, మింగడం అంటే ఆహారమే కదా. కవాటం అప్పుడు ఏం చేస్తుంది? ఆహార నాళాన్ని మూసివేయదండి, గాలి వెళ్ళే శ్వాసనాళాన్ని మూసివేస్తుంది. ఆహార నాళాన్ని మూసివేసి గాలిని మాత్రమే లోపలికి పంపుతుంది అనేది సరికానిదండి. 20వ కణ నిర్మాణానికి సంబంధించి జతపరచండి. కణత్వచం, కేంద్రకం, కణద్రవ్యం. సమాధానం 1C 2A 3B. కణత్వచం, త్వచం అంటే పొర అండి, కణాన్ని వేరుపరిచే పల్చటి పొర. కేంద్రకము అంటే గుండ్రటి దట్టమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. కణద్రవ్యం, ద్రవ్యం, ఇది జెల్లీ లాంటి పదార్థము. ఓకేనండి. సరికాని దానిని గుర్తించండి. దంతాల మధ్య ఆహారాన్ని తీసివేయడానికి వాడే దారాన్ని డెంటల్ ఫ్లాస్ అంటారు. లాలాజలం పిండి పదార్థాలను చక్కెరలుగా విడగొడుతుంది. నోటిలోని బ్యాక్టీరియా చక్కెరలను విచ్ఛిన్నం చేసి క్షారాలను విడుదల చేస్తాయి. నాలుక వివిధ రుచులను గుర్తించే రుచి కణికలను కలిగి ఉంటుంది. దీనిలో సరికాని దాన్ని గుర్తించాలి. ఆన్సర్, నోటిలోని బ్యాక్టీరియా చక్కెరలు విచ్ఛిన్నం చేసి క్షారాలను విడుదల చేస్తుంది అనేది సరికానిదండి. 22వ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ, ఆవు పాలలోని కొవ్వుల కంటే మేక పాలలో కొవ్వులు చాలా సరళంగా ఉంటాయి, అందువల్ల మేకపాలు చాలా తేలికగా జీర్ణం అవుతాయి. ఏ మరియు బి సరైనవి. బి అనేది ఏకు సరైన వివరణ. నెక్స్ట్, అమీబా కదలికలకు మరియు ఆహార సంగ్రహణకు ఉపయోగపడే నిర్మాణాలు ఏవి? రిక్తికలు, ముద్యపాదాలు, కణద్రవ్యం, కణత్వచం. సమాధానం మిథ్యాపాదాలు అండి. ఆహార కదలికలు, ఆహార సంగ్రహణకు కూడా ఉపయోగపడుతుంది మిథ్యాపాదాలు. ఫిడోపాడియా. ఆహార నాళం భాగాలను వరుస క్రమంలో అమర్చిన సరైన ఆప్షన్ ఏది? చూడండి, తెలుస్తుంది. సమాధానం హాస్యకుహరం, ఆహారవాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు, పాయువు. ఆన్సర్ ఆప్షన్ బి ఇదండి.
ఇది ఆహార నాళంలో ఆహారం జీర్ణమయ్యే వరకు చివరి వరకు ఉన్న దశ అనమాట. 25. మొక్కలలోని వాయు వినిమయానికి సంబంధించి క్రింది వాటిని జతపరచండి. పత్రరంధ్రాలు, రక్షక కణాలు, పత్రహరితం. ఇక్కడ మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. సమాధానం 1A 2B 3C. పత్రరంధ్రాలు, పత్రాల ద్వారా గాలి పీల్చుకోవడం. రక్షక కణాలు, పత్ర రంధ్రాలను ఆవరించి ఉండేవి రక్షక కణాలు. పత్రహరితం, సౌరశక్తిని గ్రహించడం. ఇక్కడ చాలామంది పత్ర రంధ్రాలు అంటే సౌరశక్తిని గ్రహించడం, గాలి పీల్చుకోవడం రెండు ఒక దగ్గరనే జరుగుతాయి అనుకుంటున్నాం. పత్ర రంధ్రాలు గాలిని పీల్చుకోవడము, పత్రహరితం సౌరశక్తిని గ్రహించడం. క్రింది వాటిలో సరికానిది ఏది? ఆహారాన్ని శరీరంలోకి తీసుకునే ప్రక్రియను అంతర్గ్రహణం అంటారు. జీర్ణమైన ఆహారం రక్తనాళాలలోకి వెళ్ళడాన్ని శోషణ అంటారు. మల పదార్థం వాయువు ద్వారా తొలగించడాన్ని స్వాంగీకరణ అంటారు. సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చడాన్ని జీర్ణక్రియ అంటారు. సమాధానం మల పదార్థం వాయువు ద్వారా తొలగించడాన్ని స్వాంగీకరణ కాదండి, విసర్జన అంటారండి. ఇది సరికాంది. మరి ఆహారాన్ని శరీరంలోకి తీసుకోవడాన్ని అంతర్గ్రహణం అంటారు. జీర్ణమైన ఆహారం రక్తనాళాల్లోకి వెళ్ళడాన్ని శోషణ అంటారు. సంక్లిష్ట పదార్థాలని సరళ పదార్థాలుగా మార్చడాన్ని జీర్ణక్రియ అంటారు. ఇక్కడ అన్నీ కూడా డెఫినేషన్స్ అన్నీ వచ్చేసాయండి. నెక్స్ట్, జీర్ణాశయం పనితీరు గురించి వ్యాఖ్యలను పరిశీలించండి. జీర్ణాశయం లోపల పొర హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని స్రవిస్తుంది. బి, జీర్ణ రసాలు ప్రోటీన్లను సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. సరైనవేవి? ఆన్సర్ ఆప్షన్ సి, ఏ, బి రెండు కూడా సరైనవేనండి. 28. ఎడారి మొక్కలకు సంబంధించి సరైన వ్యాఖ్య ఏది? బాష్పోత్సేకం ద్వారా నీటి నష్టాన్ని నివారించడానికి ఆకులు ముళ్ళుగా మారుతాయి. బి, కిరణజన్య సంయోగక్రియ వాటి వేర్ల ద్వారా జరుగుతుంది. ఆన్సర్ ఏ మాత్రమే సరైందండి. మరి బాష్పోత్సేక ప్రక్రియ నష్టాన్ని తగ్గించుకోవడానికి ఆకులు ముళ్ళుగా మారుతాయి, సరైందే. మరి కిరణజన్య సంయోగక్రియ ఈ ఎడారి మొక్కల్లో ఎక్కడ జరుగుతుందంటే ఆకుల ద్వారా కాదు, కాండం ద్వారా జరుగుతుందండి. ఇక్కడ వేళ్ల ద్వారా ఇచ్చారు, వేళ్ల ద్వారా కానే కాదు. లైకెన్, ఇక ఇందాక వచ్చింది కదా, ఇక్కడ తడబడ్డాను. లైకెన్ కు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఇందులో శైవలం మరియు శిలీంధ్ర భాగస్వామ్యాలుగా ఉంటాయి. శిలీంధ్రం ఆవాసాన్ని నీటిని శైవలానికి అందిస్తుంది. శైవలం కేవలం ఆహారాన్ని తయారు చేసి శిలీంధ్రానికి అందిస్తుంది. ఇది పరాన్నజీవి పోషణకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇందులో సరికానిది ఇది పరాన్నజీవి పోషణకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనేది సరికానిదండి. 30వ బిట్, విసర్జన అనగా ఏమిటి? ఆన్సర్ ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మల పదార్థం వాయువు ద్వారా తొలగించడాన్ని విసర్జన అంటారండి. నెక్స్ట్, క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. పెద్ద పేగు చిన్న పేగు కంటే వెడల్పుగా మరియు పొట్టిగా ఉంటుంది. పెద్ద పేగు పొడవు సుమారు 7.5 మీటర్లు ఉంటుంది. సమాధానం ఏ మాత్రమే సరైంది. పెద్ద పేగు పొడవు 7.5 మీటర్లు ఉంటుంది అనేది సరికానిదండి. మరి పెద్ద పేగు పొడవు మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. 32. కాలేయం నుంచి స్రవించే పైత్యరసం దేనిలో నిల్వ చేయబడుతుంది? పైత్యరసం ఎక్కడ నిల్వ చేయబడుతుంది? క్లోమమా, పిత్తాశయమా,
చిన్న ప్రేగుగా అందనాళమా? సమాధానం పైత్యరసం పిత్తాశయంలో నిల్వ చేయబడుతుంది. జతపరచండి. జీవులు పోషణ విధానాన్ని మనం జతపరచాలి. కస్కోట అంటే బంగారు తీగ, పుట్టగొడుగులు, మామిడి చెట్టు, పిక్చర్. ఇక్కడ మనం అనుకుంటాము మామిడి చెట్టు స్వయం పోషణ 3B ఎక్కడ ఉందనుకుంటాం, కానీ 3Bలు వచ్చేసేయండి, ఒకటి మాత్రమే ఎలిమినేట్ చేయగలిగాం. సమాధానం 1D కస్కోట అంటే ఇది పరాన్నజీవి మొక్క. 2A పుట్టగొడుగులు అంటే పూతికాహార పోషణ, మామిడి చెట్టు స్వయం పోషణ. పిక్చర్ ప్లాంట్ అనేది కీటకాహార పోషణ కలిగి ఉంటుంది. 34ది నెమరు వేసే జంతువులలో సెల్యులోజ్ను జీర్ణం చేయడానికి సహాయపడేవి ఏవి? కాలేయ స్రావాల, ప్రథమ అమాశయంలోని బ్యాక్టీరియా, క్లోమ రసాల, నోటిలోని లాలాజలమా? సమాధానం ప్రథమ అమాశయంలోని బ్యాక్టీరియా అండి. మరి ఈ బ్యాక్టీరియా స్పెషల్గా ఉంటుందండి ఈ నెమరు వేసే జంతువుల్లో, అందు గురించనే అవి జీర్ణం చేసుకోగలుగుతాయి అన్నమాట. నెక్స్ట్ అండి, క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. జీర్ణాశయంలో ఆహారం పాక్షికంగా జీర్ణమైన తర్వాత చిన్న పేగులోకి వెళుతుంది. ఆంత్రరసం ఆహారంలోని అన్ని అంశాల జీర్ణక్రియను చిన్న ప్రేగులో పూర్తి చేస్తుంది. సమాధానం AB రెండూ సరైనవే. మానవుని దంతాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఒకే దవడలు ఎన్ని ఉంటాయి? కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. ఒకే దవడలో ఎన్ని ఉంటాయి చూడాలండి. సరికాని జతను ఇంతకుముందు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాను, ఇప్పుడు సరికాని జతను అడగాలి. సమాధానం అగ్రచర్వణకాలు 6 అని ఇచ్చాడు, అది సరికాందండి. మరి ఒకే దవడలో అగ్రచర్వణకాలు ఎన్ని ఉంటాయో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. క్రింది వాటిలో ఏ ఆహార పదార్థం జీర్ణ కావడానికి పైత్యరసం ముఖ్యం? ఏ ఆహారం జీర్ణం కావడానికి పైత్యరసం ముఖ్యం? పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు. సమాధానం కొవ్వులు జీర్ణం అవ్వాలి అంటే ఇక్కడ పైత్యరసం అనేది చాలా ముఖ్యం. కణాల ద్వారా శక్తి విడుదలయ్యే ప్రక్రియకు సంబంధించి సరైన వ్యాఖ్య ఏది? కణాలలో గ్లూకోజ్ ఆక్సిజన్ సహాయంతో విచ్ఛిన్నం అవుతుంది. ఈ ప్రక్రియలో కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు ఏర్పడి శక్తి విడుదలవుతుంది. సమాధానం A మరియు B రెండు కూడా సరైనవే. ఆహారనాళం పొడవున కదలికలు జరిగి ఆహారం కిందకి నెట్టబడడాన్ని ఏమంటారు? దీన్ని కండర కదలికలు అంటారు. దీన్ని పెరిస్టాలిసిస్. ఆహారనాళం పొడవున కదలికలు జరిగి ఆహారం కిందకి నెట్టబడ్డాన్ని కండర కదలికలు అంటారండి. మరి ఈ వీడియోలో చివరి పెట్టండి, సరికానిది ఏది? శోషకాలకు సంబంధించి సరికానిది ఏది? శోషకాలు చిన్న పేగులో ఉంటాయి. ఇది జీర్ణమైన ఆహారాన్ని గ్రహిస్తాయి. ప్రతి శోషకం కూడా సన్నని రక్తనాళాల వలను కలిగి ఉంటాయి. ప్రతి శోషకం సన్నని రక్తనాళాల వలను కలిగి ఉంటాయి. శోషకాలు జీర్ణాశయంలో కూడా ఉండి శ్వాసను జరుపుతాయి. సరికానిది శోషకాలు జీర్ణాశయంలో కూడా ఉండి శ్వాసను జరుపుతాయి అనేది సరికానిదండి. మరి ఇలాంటి బిట్లనే నేను 250 పైచీలకు 7వ తరగతి బిట్ల నుంచి తయారు చేయడం జరిగిందండి. మరి ఇలాంటి వీడియోలు మీకు కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి.
మరి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి.